अरे कैमरा पाइक ले कैमरा మూవీ చాలా బాగుందండి. కన్నప్ప చూసారు కదా నన్ను. కన్నప్ప మూవీ చాలా బాగుంది. ఇది మైథోలాజికల్ అండ్ డివోషనల్ ఫిల్మ్. నేను మొదట్లో భయపడ్డాను. 200 కోట్లు భారీ బడ్జెట్, ఎవరో హిందూ అయినా మనకు తెలియదు ముఖేష్ కుమార్ సింగ్ ఎట్లా తీస్తాడని. ఆయన గతంలో టీవీ సీరియల్ తీశాడు రామాయణం మహాభారత్. సో ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ గా మారిపోయి సినిమా ఇచ్చారు. అలాగే స్టీఫెన్ గారు కూడా ఇలాంటి సినిమాలకు ఏం కొడతారు అనుకున్నాం. స్టీఫెన్ అంటే ఆయన మనకు కొత్త, ఆయన టాలీవుడ్. ఆయన గతంలో మలయాళంలో మోహన్ లాల్ గారికి చాలా సినిమాలు చేశారు అనుకోండి. చాలా బాగుందండి. ఇందులో ముఖ్యంగా రుద్ర మహర్షిగా, రుద్ర సెయింట్ గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్లకు వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వినలేక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడాను ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. శివుడి పాట. బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. ప్రభాస్ యాక్టింగ్ చెప్పనవసరం లేదు. రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 20 నిమిషాలు ఉందనగా క్లైమాక్స్ అంటారు కదా, చింపేశాడు. ఇందులో ఒక హీరో కాదు, చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త ఆయన మలయాళం, ఇంతకుముందు మోహన్ లాల్ సినిమాలు చేశారు. తను కూడా చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ప్రభాస్ గారు హైలైట్. మంచు విష్ణు యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి. 1000 కోట్లకి వెళ్తుందిలే అమ్మా. మా ఆయన ఒక చిన్న హీరో కదా. 500 కోట్ల బడ్జెట్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవారు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అంతా కన్నప్ప అంటే శివుని యొక్క భక్తుడు. చాలా నేచురల్ గా న్యూజిలాండ్ అందాలన్నీ కనిపిస్తాయి. న్యూజిలాండ్ లో తీశారు అక్కడ, ఎందుకంటే అక్కడ అంతా గ్రీనరీ అంతా బాగుంటుంది. అక్కడ నదులు అన్ని కూడాను. సినిమా అయితే చాలా బాగుందండి. అన్న ఇప్పుడే కన్నప్ప స్పెషల్ ప్రీమియర్ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. రియల్ విష్ణు అన్నకి హ్యాట్స్ ఆఫ్. రియల్ గా చాలా మంచి మూవీ తీశారు. ఎట్లా అనిపించింది అంటే, నేను యాక్చువల్ గా డేబీ ఫారెస్టర్ భక్త కన్నప్ప చూసాను. ఆ జనరేషన్ కి అది ఒక కల్ట్ మూవీ అయితే, ఈ ప్రజెంట్ జనరేషన్ కి ఇది ఒక కల్ట్ మూవీ. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ ఉంటది, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి ఇంకొకటి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ బీజిఎం అండ్ సినిమాటోగ్రాఫర్ ని చాలా బాగా తీసుకొచ్చాడు. విష్ణు అన్న ప్రాణం పెట్టి సినిమా తీశాడు. సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అయితే మీకు అక్కడ విష్ణు కనపడాడు, అతని పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అండ్ డార్లింగ్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్. బివిఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి సినిమా అనేది వెళ్ళిపోతుంది. మోహన్ బాబు, ప్రభాస్ అండ్ విష్ణు మధ్యలో జరిగే కన్వర్జేషన్ అసలు నా భూతో నా భవిష్యత్తు. సినిమాని ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. విష్ణు గారు ఆల్రెడీ చెప్పారు ఇది మైథలాజికల్ ఫిలిం అని. ఎందుకంటే మైథలాజికల్ ఫిలిం అంటే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇందులో రొమాన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి అది
ఎవరైతే డివోషనల్ ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఒక దేవుని నమ్మని ఒక మనిషి మళ్ళీ తన భక్త పారవేశంతో ఎలా మారాడు అనేది సినిమా చూపించాడు. మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు. ఇది మైథాలజీ కాదండి, హిస్టరీ. ఇది మైథాలజీ అంటే మిత్ అంటారు, హిస్టరీ. ఇది చాలా బాగా తీశారు, వైలేషన్ లేకుండా తీశారు. ఇప్పుడు జనరేషన్ ఇలాంటివి చూస్తే కనీసం మన గుళ్ళ గురించి మన దేవుళ్ళ గురించి తెలుస్తుంది, చూస్తే చాలా మంచిది. ఆయన బాగుంది. అక్షయ్ కుమార్ గారు న్యాయం చేశారు. మ్యూజిక్ పర్లేదు, అంటే మన తెలుగు వాళ్ళకి మ్యూజిక్ ఇంపార్టెంట్. ఎంతమంది పెద్దలు ఉన్న అందరికి నేనే పెద్ద అని చెప్తాడు. అదైతే సూపర్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మోహన్ బాబు గురించి చెప్పాలన్నమాట. మంచు ఫ్యామిలీ జీవితంలో ఏదన్నా మంచి పని చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకన్నా ఎక్స్పెక్టేషన్ లేదు. ఓవర్ గా చెప్తాను. అతడికి ఆ పర్ఫార్మెన్స్ చూసినాక మంచి చూసినట్టు పీక్స్ అంటే పీక్స్ అన్న. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, కన్నప్పగా, కిన్నారుగా, అర్జున్ గా 3 క్యారెక్టర్లు మంచి చూసిన విరగదీశాడన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. భక్తి రస చిత్రం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడుండే జనరేషన్ కి కావాల్సిన సినిమా అనమాట. ఈ సినిమాలో అసలుకి ప్రభాస్ ని అసలుకి భక్తి పరంగా ఈ విధంగా నేను చూడలేదన్న. అసలు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. కర్ర పట్టుకొని ఇలా నిలబడతా ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, చాలా చాలా బాగుంది. నేను కానీ ఏదైనా ఉంటదని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ చూసిన తర్వాత లాస్ట్ లో కన్ను బీకి ప్రభాస్ ఎంటర్ పీక్స్. అదే చెప్తా ఉన్నా, ప్రభాస్ బాహుబలిలో ఎలా యాక్టింగ్ చేశాడో అంతకు మించి చేశాడు భయ్య. అసలు రుద్రదేవుడు ఎలా ఉంటారో ఎవ్వరికి తెలియదు భయ్య, కానీ దేవుడు ఆ రుద్రదేవుడి రూపంలో ప్రభాస్ ని ఈ భూమికి పంపించాడు భయ్య. వెరీ సూపర్ భయ్య ప్రభాస్, వెరీ సూపర్, వెరీ సూపర్. ప్రభాస్ కి ఫ్యాన్ భయ్య. మ్యూజిక్ అన్ని మామూలుగానే ఉన్నాయి భయ్య. మ్యూజిక్ మూవీ అంతా మామూలుగానే ఉంది. గ్రాఫిక్స్ ఇరగదీశాడు. గ్రాఫిక్స్ ఒక సాంగ్ లో ఇరగదీశాడు. గ్రాఫిక్స్ ఒక సాంగ్ లో ఇరగదీశాడు. మెయిన్ హీరోయిన్ ఎంట్రీ సూపర్, లవ్ స్టోరీ సూపర్, హీరోయిన్ ఎంట్రీ సూపర్. ప్రభాస్ యాక్టింగ్ జీవించేశాడు భయ్య. ప్రభాస్ మామూలుగా జీవించలేడు. ప్రభాస్ యాక్టింగ్ కోసమే రావాలి, ఒక 5 నిమిషాల కోసమే రావాలి భయ్య సినిమాకి. అది స్క్రీన్ మీద మాత్రమే చూస్తే మాత్రం ఇరిగి చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. స్క్రీన్ మీద మాత్రమే చూడాలి ప్రభాస్ యాక్టింగ్. వెరీ సూపర్ సూపర్. ప్రభాస్ యాక్టింగ్ వెరీ సూపర్. ఒక్కసారి మీరు సినిమా చూసినాక మీరు నెగిటివ్ కామెంట్స్ కానీ పాజిటివ్ కామెంట్స్ కానీ ఇవ్వండి. సినిమా చాలా బాగుంది, 100% బాగుంది. అవును, ప్రభాస్ గారి ఎంట్రీ మన స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అది అబ్సల్యూట్లీ ఎవ్రీ టైం యు ఆర్ రీచ్ మోర్ దెన్. అతని ఎంట్రీ ఎప్పుడు వచ్చినా చాలా మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా బాగుంది, 100% హీరో క్యారెక్టర్ 100% నచ్చింది సినిమాలో మటుకు. 100% సాటిస్ఫైడ్ హీరో క్యారెక్టర్. మన చివరి ఎండింగ్ పోయేలోపు గూస్ బంప్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నాకు ఇప్పుడు కూడా తగ్గారో ఇప్పటికి అర్థం కావట్లేదు. చాలా బాగుంది సినిమా అయితే. రేటింగ్ 4 out of 5. అన్నెసరీగా అనిపించే మొత్తం. బట్ ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఏంటంటే ప్రభాస్ ఎంట్రన్స్. ఆయన ఏదైతే 26 minutes సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ కోసమే సినిమా. అది కాకుండా తీసేసి రిమైనింగ్ 2.5 hours మాత్రం మొత్తం చెత్త తీశాడు. అసలు మొత్తం టార్చర్ పెట్టాడు, మెంటల్ టార్చర్ చూపించాడు. అండ్ ఇంకొకటి, ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో వస్తాయి. ఇన్ కేసు ప్రభాస్ లేకపోతే ఈవినింగ్ వరకు వాష్ అవుట్ అయ్యేది సినిమా. ఆ లెవెల్ ఉంది, ఉండొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది. 26 minutes నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి రావచ్చు. ఆయన లేకపోతే వాష్ అవుట్ అయ్యేది. అండ్ ఇంకొకటి, మేము హిస్టరీ చూపిస్తామని చెప్పి హిస్టరీని తప్పుగా చూపించారు, కిచిడి చేశారు. ఓన్లీ ప్రభాస్ 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 కాకుండా ఏ ఒక్క పోస్టర్ కూడా లేదు. బీజేపీ ఒక్కటి బాగుంది, అసలు లేదన్న. ఎందుకో వాళ్ళు ఇప్పుడు కన్నప్ప ఏ స్టోరీ తీసుకున్నా సరే, ఒక శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా, లేదంటే కొన్ని పురాణాలు తీసుకున్నా సరే, ప్రతి దాంట్లో కూడా కన్నప్ప ఒక కన్నే ఇచ్చాడు. ఇందులో ఏంటంటే 2 కళ్ళు పెట్టి 2 కళ్ళు తీసినట్టు చూపించి మరి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ అయిపోయింది. ఆ లెవెల్ లో చూపించారు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఫైట్ చాలా వరస్ట్ గా ఉన్నాయి, ఏదో చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు అనిపించింది. ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా కాబట్టి దాని వరకు అభినందించచ్చు, కానీ ఈ జనరేషన్ ఎక్కేలా అయితే సినిమా తీయలేదు. ఆ లెవెల్ అయితే డిసప్పాయింట్ చేశారు సినిమాని అయితే. ఓన్లీ ప్రభాస్ గారి కోసం ఆయన తప్ప ఏం లేదు సినిమాలో.